పరిస్థితులుగానే కాదు. బైబిల్ గ్రంథంలో తన భక్తులకి, తన యందు భక్తి కలిగి భయము కలిగి జీవించే తన పిల్లలకి కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఏం చేసి బయటపడ్డారో అవి మనం కూడా చేస్తే దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలని చేస్తాడు. ఇక్కడ అందుకని ఆయన అంటున్నాడు, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు అంటే కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవుని పిల్లలమైన మనం చేయాల్సిన మొదటి పని ఏంటనంటే దేవునికి మొర్రపెట్టేవారిగా ఉండాలి. దేవునికి మొర్రపెట్టేవారిగా ఉండాలి. దేవునికి మనం మొర్రపెడితే మనకున్న ఆపదలు ఏవైతే ఉన్నాయో, మనకున్న కష్టాలైతే ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నింటిలో నుంచి ఆయనే మనల్ని విడిపించి మనకు మేలు చేస్తాడు. అదేంటండి, ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఎట్లా సహాయం చేస్తాడు? ప్రార్థన చేస్తే దేవుడు మనకున్న కష్టాలలో నుంచి, బాధలలో నుంచి ఎలాగుని విడిపిస్తాడండి అని మనం అనుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దామండి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మనందరికీ తెలిసిన సుపరిచయమైన ఓ మాట, సందర్భం మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇక్కడ ఓ సందర్భం జ్ఞాపకం చేయబడుతుంది. ఇశ్రాయేలీయులు దాదాపుగా 400 ఏండ్లు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ దాస్యంలో మొదట బాధ అనిపించలా, కానీ రాను రాను రాజులు మారుతున్నారు, దినాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. దేవుడు చేసిన ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం ఏంటనంటే, అన్ని విధాల దేవుని పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలుల జీవితంలోనట వారి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఎక్కువైనప్పుడు వాళ్ళందరూ చేసిన పని 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకి చేరెను. ఎప్పుడు మొరపెడతారు? ఎప్పుడు పడితే అప్పుడు మనం మొరపెట్టమనంటే అది రాదు. ఎప్పుడైతే నీకు బాధలు ఎక్కువ అవుతాయో, ఎప్పుడైతే నీకు కష్టాలు ఎక్కువ అవుతాయో, ఎప్పుడైతే నీకు శ్రమ ఎక్కువైద్దో, ఆ కష్టాలు ఆ శ్రమలు ఎక్కువైనప్పుడండి అప్పుడు హృదయాంతరంద్రియములలో నుంచి మొర్ర బయటకు వచ్చింది. వీళ్ళకున్న కష్టం ఏంటంటే, మీరు తర్వాత చదువుకుంటే ఉంటుంది, అంతకుముందు వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళి వాళ్ళకు కావలసిన పనిపాట్లన్నీ చేయించుకునేవాళ్ళు. రాను రాను తరాలు మారిపోతున్నాయి. ఐగుప్తు రాజులు, ఫరో తర్వాత ఫరో, ఫరో తర్వాత ఫరో, ఆ వంశ పారంపర్యంగా వాళ్ళు కూడా రాజులవుతూ ఉన్నారు. కాలం గడిచే కొద్దీ ఆ రాజుల యొక్క వైఖరి కఠినమైపోయి చివరికి 4 తరాల తర్వాత జరిగిన కార్యం ఏంటనంటే, ఐగుప్తు రాజు అయ్యున్న ఫరో దేవుని పిల్లలను కఠినంగా బాధ పెడుతున్నాడు. ఎట్లాగున్న కఠినంగా బాధ పెట్టమనంటే, అంతకుముందు బానిసలుగా ఉన్న వీళ్ళకి చాలని తిండి పెట్టి కావలసినంత పని చేయించుకునేవాళ్ళు. వాళ్ళకి జీతం ఇవ్వాల్సిన, కూలి ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఎందుకు వాళ్ళకి ఆ పని కష్టమైందనంటే, వాళ్ళట కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాజు అయ్యున్న ఫరో వాళ్ళను కఠినంగా ఇబ్బంది పెడుతున్నాడు. అంతకుముందు ఇటుకలు కాల్చడానికి పశువుల చేత మట్టి దొక్కించి, అయ్యా ఇటుకలు కాల్చి మాకు అందించండి, కోసి మాకు అందించండి అనేవాళ్ళు. కానీ కొన్ని దినాలు, సంవత్సరాలు గడిచిన తర్వాతట ఆ ఐగుప్తు రాజు అయ్యున్న ఆ ఫరో అంటున్నాడంట, ఈ మట్టి అంతా మీరే కలపాలి, కలిపిన తర్వాత వీటిని అచ్చులుగా మీరే ఇటుకలు కోయాలి, కోసిన తర్వాత వాటిని ఎండబెట్టి కాల్చి నాకు ఇవ్వాలి. అయ్యా పశువుల్ని ఇస్తే మట్టి తొక్కిస్తే మేము చేస్తాం, కుదరదో మీరే దొక్కాలి. అయ్యా పోనీ కట్టెలో గడ్డి మీరు తీసురండి, అది కూడా కుదరదో మీరే తెచ్చుకోవాలి, మీరే కాల్చాలి. సరే నిదానంగా ఇస్తాను, నిదానంగా కుదరదో నాకు ఫలానా రోజు కల్లా ఇన్ని ఇటుకలు కావాలి. ఇక ఇష్టం వచ్చినట్టుగా బాధ పెడుతుంటే ఆ కష్టాలు తట్టుకోలేక,
ఆ ఇబ్బందులు తట్టుకోలేక వారందరూ యెహోవాకు మొర్రపెట్టారట. వారందరూ యెహోవాకు మొర్రపెట్టారు. దేవునికి మొర్రపెడితే దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మొర్రపెట్టారో, దేవుని సన్నిధిలో వారు కన్నీరు కార్చడం మొదలుపెట్టారో, దేవుని యొద్దకి ఆ మొర్ర చేరిందట. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు ఆ మొర్రని చేరటానికి ఉపయోగపడింది. దేవుని యొద్దకు ఆ మొర్ర చేరింది. తర్వాత అంటాడు 24లో, దేవుడు వారి మూలుగులను విన్నాడు. తర్వాత దేవుడు నిబంధనని జ్ఞాపకము చేసుకున్నాడు. 25వ వచనంలో అంటాడు, దేవుడు ఇశ్రాయేలీయులను చూచాడు. కొంతమంది మనుషులను చూస్తాం కానీ దాటి వెళ్ళిపోతాం. కానీ ఎక్కడట వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు పెట్టిన మొరను విని దేవుడు వారిని చూచి, వారి స్థితిని చూచి వారి యందు లక్ష్యం ఉంచాడు, వారి మీద ధ్యాస పెట్టాడు. ఇప్పుడు ఇట్లో నుంచి బయట వేయటానికి నేనేం చేయాలి, ఏ ప్రణాళిక రూపొందించాలో అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఇక వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడు. వాళ్ళ మీద లక్ష్యం ఉంచారు. కొన్నిసార్లు మనల్ని మనుషులు చూస్తారు కానీ మన మీద లక్ష్యం ఉంచరు. మన బాధలలో మనల్ని చూస్తారు కానీ మన మీద ధ్యాస ఉంచరు. కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవునికి నీవు మొర్ర పెడితే, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం మొదలు పెడితే, ప్రభు ఎదుట నువ్వు కార్చే ప్రతి కన్నీటిని ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడండి. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, నేను కార్చిన ప్రతి కన్నీటిని, నా బాష్ప బిందువులను, నా కన్నీటిని ఆయన ఒక కవిలలో బుడ్డిలో భద్రంగా దాచిపెట్టాడు. అప్పుడప్పుడు కొంతమంది దాచిపెడతారు, పెళ్లి చీరలు, పెళ్లి ప్యాంట్లు, పెళ్లి షూట్లు దాచిపెడతారు. ఏంటన్నానంటే జస్ట్ మెమరబుల్, జ్ఞాపకానికండి అని అంటారు. పోనీ మళ్ళీ ఏమన్నా వాటిని ధరించుకుంటామన్నానంటే సంవత్సరం దాకా కూడా కాదు, అటు ఇటు తిరిగేటప్పుడు పాప అత్తారు పెట్టియో ఏదో ఒకటి తిని 6 నెలల్లోనే మెజర్మెంట్స్ మారిపోతాయి. ఇంకెందుకంటే ఎవరికైనా లేదండి అవి పెళ్ళి అండి, నా పెళ్ళి అండి అని అంటాం. కొన్ని జ్ఞాపకం ఉండటానికి దాచుకుంటాం. కొంతమంది అయితే జ్ఞాపకాలు కూడా మర్చిపోతారట. కానీ దేవుడైతే తన దగ్గరికి వచ్చి కన్నీరు కారిస్తే ఆ కన్నీటిని బుడ్డిలో భద్రం చేసుకొని జ్ఞాపకము చేసుకుంటాడు. ఈరోజు కూర్చొని నీ జీవితంలో కూడా ఐగుప్తు రాజు ఉన్న ఫరో ఇశ్రాయేలీయులను బాధ పెడుతున్నట్టుగా నీ జీవితంలో కూడా కష్టాలు నిన్ను బాధ పెడుతున్నాయేమో, అనేకమైన నిందలు నిట్టూర్పులు నిన్ను బాధ పెడుతున్నాయేమో, అనేకమైన సమస్యలు నిన్ను ఆవరించి బ్రతుకు భారమన్నట్టుగా ఉంటూ ఉన్నాయేమో. కానీ ఉపవాస దినాలలో నేను ఏదో 4 మొక్కలు చెప్పాలి కదని దొర్లించి చెప్పడానికి నేను ఇష్టపడలేదు. కానీ మీరు ఏం చేస్తే బయటపడతారో సూత్రం జ్ఞాపకం చేస్తున్నా. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో మనం కన్నీరు కారిస్తే, ప్రార్థన అనంతరం ఇంటికి వెళ్ళినా సరే ఆయన సన్నిధిలో మనం కన్నీరు కారుస్తూ మూలుగుచు నిట్టూర్పులు ఇడిస్తే దేవుడు చూస్తాడటండి. దేవుడు చూస్తాడు. అందుకని ఒక మాట చూడండి, దేవుని సన్నిధిలో ఓ చక్కని మాట గుర్తు చేసుకుందాం. 3వ అధ్యాయము నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పన్నులలో తమ్మును కష్టపెట్టుచున్న వారి యొక్క పరిస్థితిని అంతటిని అవన్నీ వాళ్ళు అనుభవించి వారు పెట్టిన మొరని నేను వింటిని. మొదటిది చూచితిని, రెండవది వారి మొరను వింటిని, మూడవది దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. చూశాడు, విన్నాడు, తెలుసుకున్నాడు. ఈ మనం కూడా చేస్తాం. పిలిస్తే వాళ్ళ బాధలు చూస్తాం, చెబితే వింటాం, చెప్పకపోయినా సిబిఐ వాళ్ళకన్నా స్పెషల్ ఎంక్వైరీ. అసలు నీకు సంబంధం ఉండదు, ప్రార్థన చేయడానికి అంత టైం ఉండదు మళ్ళీ కదండి, ప్రార్థన చేయటానికి ఉండదు అంత టైం. స్పెషల్గా ఎంక్వైరీ చేసి మరి తెలుసుకుంటాం. దేవుడు చూచాడు, వాళ్ళ మొరను విన్నాడు, వాళ్ళ సంగతి, వాళ్ళ దుఃఖమంతా తెలుసుకొని మనిషి చేయలేందో ఆయన చేస్తున్నాడు. మనుషులమేమో చూస్తాము, వింటాము, తెలుసుకొని ఇష్టమైతేనేమో అయ్యో పాపం అని అంటాం. లేకపోతే ఏం చేస్తాం తెలుసా, ఎండేసి ఇస్త్రీ చేసి మడతేస్తాం కదండి. కానీ దేవుడైతే ఈ 3 చేసిన తర్వాత ఏం చేశాడనంటే 8వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ బానిసత్వపు దేశములో నుండి
విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు వాళ్ళకిచ్చిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చాడంట. చూసారా, ఆయన ఏం చేశాడనంటే వాళ్ళ బాధను చూచాడు, వాళ్ళ మొరను విన్నాడు, వాళ్ళ దుఃఖాలు తెలుసుకున్నాడు. 3 విషయాలు తెలుసుకున్న దేవుడు, చూచిన దేవుడు, విన్న దేవుడు ఏం చేస్తున్నాడనంటే మొట్టమొదటిగా వారిని బానిసత్వంలో నుంచి విడిపేస్తా. రెండవది, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశమునకు నేను నడిపేస్తా. నేను చేసే పని ఏంటి అని అంటే దేవుడు అంటున్నాడు, అయ్యా వాళ్ళకున్న బాధలలో నుంచి నేను విడిపేస్తా. రెండవది, మంచి దేశమునకు నేను వారిని నడిపేస్తా. ఆ దేశం ఎలాంటిది అని అంటే పాలు తేనెలు ప్రవహించే దేశము. వాళ్ళని నేను నడిపించటానికే నేనే దిగి వచ్చా. మోషే భక్తునితో చెప్తున్నాడట ఈ మాటలు. అంచేత ఈరోజు ప్రభు పిల్లలమైన మనమేండి, దేవుడు మన జీవితంలో మనకు ఉంచిన కష్టాలలో, బాధలలో నుంచి బయటపడాలి అని అంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఆయన ఎదుటికి వచ్చి మొర్రపెట్టేవారిగా ఉండాలి. ఇజ్రాయేలీయులు వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టారు. ఐగుప్తులో కష్టాలు ఎక్కువైపోయినాయి, ఐగుప్తులో బాధలు ఎక్కువైపోయినాయి, ఐగుప్తులో ఆకలి బాధలు ఎక్కువైపోయినాయి, ఐగుప్తులో ఎంత పని చేసినా కూడా ఎక్కువ పని మోపుతామన్నారు, తట్టుకోలేకపోయారు. ఇక దేవునికి మొర్రపెట్టడం మొదలుపెట్టారు. నువ్వు కూడా తట్టుకోలేని బాధలు ఉంటే ఈ ఉపవాస దినాలలో చేయాల్సిన పని దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. అప్పుడప్పుడు మనం అంటాం, ఏంటో నా పరిస్థితి, దేవుడు అస్సలు చూడట్లేదు, నా వంక చూడట్లేదు, నన్ను తేరు చూడట్లేదు అని అంటాం. కానీ దేవుడు చూడాలనంటే నువ్వు నన్ను చూడు అని అనాల్సిన అవసరం లేదంట. ఆయన ఎవరిని చూస్తాడు? అడగకపోయినా ఆయన ఎవరిని చూస్తాడనంటే తనకు మొర్ర పెట్టేవారిని ఆయన చూస్తాడంట. చూడండి ఒకసారి ఆదికాండంలో 21వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 21వ అధ్యాయంలో ఇక్కడ హాగరమ్మ జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేస్తాడు. హాగరమ్మ తన కుమారుడై ఉన్న ఇష్మాయేలుని తీసుకొని అలాగును వెళ్ళిపోతుంది. ఆయన తినటానికి కాస్తంత తిండి, తాగటానికి నీళ్లు, అవన్నీ కావలసినవంత భత్యం గట్టి పెట్టాడట. సర్ది గట్టి పెడితే అది ఉన్నంతసేపు ఏదో ఒక దిక్కుకి వెళితే రేవు చేరేదామే. కానీ ఆమె ఏం చేస్తుందనంటే కొంచెం సేపు ఈ దిక్కుకి వెళుతుంది, ఆకలేయగానే మూటోడు తీసి తెచ్చుకున్నది అంటుంది. అబ్బే ఈ దారి అంతా చిక్కుగా ఉంది, ముళ్ళుగా ఉంది, వల్లగాదులు అని చెప్పి, అడవి కదా, అరణ్యం కదా. చివరికి మళ్ళీ ఏం చేసిందనంటే ఇంకొక దిక్కుకు నడవటం మొదలుపెట్టింది. అటు కొంచెం ఇటు కొంచెం అడిచేవం, కొంచెం స్థిరత్వం లేదు, ఒక స్థిరమైన ఆలోచన, ఒక నిర్ణయానికి రాలా. తీరా జరిగిన కార్యం ఏంటనంటే తెచ్చుకున్న తిండి అయిపోయింది, తెచ్చుకున్న నీళ్ల బుడ్డిలో నీళ్లు కూడా అయిపోయినాయి, మధ్యలో మిగిలిపోయింది. పిల్లవాడు ఏడుస్తున్నాడు, దప్పికేస్తుందని అంటున్నాడు, కేకలు పెడుతున్నాడు దప్పికి చేత. చివరికి ఏడుస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఎండమావులే కానీ సెలయేరులు ఎక్కడా కనపడలేదంట. ఇక లాభం లేదు, వీడు ఏడ్చి చచ్చిపోతాడు, నా చేతులలో నా కళ్ళ ముందు ఈ బిడ్డ చావటం నేను తట్టుకోలేను, వీని చావు కేకలు నేను వినలేనని చెప్పి ఆ బిడ్డనట ఆ అరణ్యంలో ఒక పొద దగ్గరికి తీసుకెళ్ళి ఆ పొదల నీడన చిన్నవారిని విడిచిపెట్టి, ఓ మనిషి బాణం తీసుకొని వేస్తే బాణం ఎంత దూరం వెళ్ళిద్దో అది గల్లంత దూరం వెళ్ళిపోయి ఆమె కనిపెట్టి చూస్తుందంట. ఎప్పుడు ఇక కాళ్ళు చేతులు ఆడించటం ఆపుతాడో, ఎందుకన్నానంటే వాని మొర్రను వినలేక, వాని ఏడుపును వినలేక, చూడలేక అల్లంత దూరం వెళ్ళిపోయి కూర్చున్నదంట. చూడండి 21వ అధ్యాయము 16వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మరణం వినెను. ఏడ్చింది ఎంతమంది? పిల్లవాడు ఏడుస్తున్నాడు, పిల్లవాడిని కన్న తల్లి కూడా. కానీ దేవుడు ఎవరిని చూచాడు, ఎవరి మొన్న విన్నాడు అని అంటే దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. కాబట్టి మన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలనంటే, కష్టకాలంలో ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయాలనంటే దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొర్ర పెట్టేవారిగా
ఉండాలి. ఉపవాస దినాలని ఏదో ఊరక కాలయాపన చేసి వ్యర్థంగా గడపటం కాదట. మనకు అనేకమైన కష్టాలు ఉన్నాయి, అనేకమైన బాధలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కష్టాలన్నిటిని బట్టి మనం దేవునికి మొర్రపెట్టేవారిగా ఉండాలి. ఐగుప్తు రాజు బహుగా బాధ పెడుతున్నాడు, బహుగా ఇబ్బంది పెడుతున్నాడు. అందులో అంటాడు, ఆ నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 7వ వచనం చివరిలో అంటాడు కదా, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. ఎవరన్నా నిన్ను పనిలో కానీ ఇంకొక దానిలో కానీ నిన్నేమన్నా కష్టపెడతా ఉంటే, కష్టపెట్టేవాడు సాగుతుందిలేని కష్టపెట్టవచ్చు, మాట అనేవాళ్ళు సాగుతుందిలేని కష్టపెట్టవచ్చు, మోసం చేసేవాళ్ళు సాగుతుందిలేని మోసం చేసి నేను కష్టపెట్టవచ్చు. ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు, ఎవరు మా పక్షం లేరు అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఆయన వారిని చూస్తున్నాడు. పడే బాధలలో ఉన్న నిన్ను కూడా చూస్తూ ఉన్నాడంట. ఫరోను చూచాడు దేవుడు, బాధపడుతున్న దేవుని పిల్లల ఇశ్రాయేలీయులను కూడా దేవుడు చూచాడు. కష్టపెట్టే ఫరోను చూస్తున్నాడు, కష్టాలు అనుభవిస్తున్న దేవుని పిల్లల ఇశ్రాయేలీయులను కూడా చూస్తున్నాడు. ఇద్దరిని చూస్తాడు. ఆయన అనుకుంటున్నాడు, నాకు సాగుతుందిలే, నేను గొప్పోడినిలే, నేను రాసునులే, నేను చక్రవర్తునులే, నా మాటే వేదం అనుకున్నాడు. తీరా చూస్తే దేవుడు ఏం చేశాడనంటే, ఇద్దరిని చూశాడు కానీ మేలు చేసింది మాత్రం మొర్రపెట్టిన వాళ్ళకే మేలు చేశాడు. నేను వారి మూలుగును వింటిని అంటున్నాడు. కనుక ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగినా దేవుని సన్నిధిలో మనం మొర్ర పెడితే దేవుడు నీ మరణాలకిస్తాడు, నీ బాధను చూస్తాడు. చూచిన దేవుడు నిన్ను ఏం చేస్తాడనంటే ఒక మంచి ఆశీర్వాదకరమైన స్థలానికి నడిపిస్తాడు. అయ్యా మరి అక్కడ దాకా నడవటానికి చాలా కష్టాలు ఉంటాయి కదా, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది కదా, వాళ్ళ యొక్క సైన్యం మామూలు పహారా కాయట్లేదయ్యా, అసలు ఐగుప్తు యొక్క సైన్యం చేతిలో నుంచి బయటపడటం, ఫరో చేతిలో నుంచి తప్పించుకోవటం అసలు మా వల్ల ఏది కాదయ్యా, మేము బానిసలమయ్యా, చాలిని తిండితో ఆకలితో జీవితాన్ని కొనసాగిస్తుంటే మేము శరవేగంతో ఎట్లాగును తప్పించుకోగలమయ్యా అని అంటే దేవుడు అంటున్నాడు, మీరేం భయపడొద్దో, నేనే మీకు తోడయ్యి ఉంటా. దేవునికి స్తోత్రం. మర్ర పెట్టే వాళ్ళకి దేవుడు చేసే గొప్ప మేలేంటి తెలుసా? ఇప్పుడు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత ఈ పర్వతం మీద దేవుని సేవించేదరు అని అంటున్నాడంట. చూసారా, బయటికి రావటానికి ఎవరు తోడు ఉంటారు? కొన్నిసార్లు కష్టాల్లో నుంచి బయటపడటానికి చాలామంది చాలా సలహాలు ఇస్తారు. ఒకసారట ఓ వ్యక్తి వర్షాకాలంలో అలాగూ నడుచుకుంటా వెళుతున్నాడంట. చెరువు గట్టు వచ్చింది, ఆ పొలం దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటోళ్ళకి భోజనం తీసుకెళ్తున్నాడు. నడుచుకుంటా వెళుతుంటే ఆ సన్న చినుకు రాలేటప్పుడు కాలు జారి ఆ చెరువులో పడ్డాడంట పిల్లాడు. చెరువులో పడేసరికి ఆడికి ఈత రాదు, ఆడు మునుగుతూ తేలుతూ ఉన్నాడు. ఈలోగా వెనక్కి ఇంకొక పెద్ద మనిషి వస్తున్నాడంట. వచ్చి చూసి అంటున్నాడంట, అయ్యా బాధపడుతున్నాడే పిల్లోడు అని చెప్పి అర్థమైంది. వాడికి ఈత రావట్లేదు, వాడు చెరువులో పడ్డాడు, ఇక మునిగిపోతాడు, ప్రాణాలు కోల్పోతాడు, చుట్టుప్రక్కల ఎవరు లేరు, ఈయనే ఉంది. ఆ ఒడ్డు మీద ఉండి చెబుతున్నాడంట. ఒక ఆయన అన్నాడంట, ఏమోయ్ మొత్తానికి ఇది నీ కర్మఫలం రా, నువ్వు ఇది అనుభవించాలని ఉందని చెప్పి దాటి వెళ్ళిపోయాడంట. ఇంకొక ఆయన అన్నాడంట ఆ దారిని వస్తా, ఒరేయ్ నువ్వు నీళ్ళల్లో పడ్డావు మంచిదే కానీ నువ్వు బయటపడాలనంటే ఈదాలరా, ఈత కొట్టాలరా అన్నాడంట. ఆయన అంటున్నాడు, ఆ పిల్లోడికి ఈత వస్తే ఇంతసేపు ఎందుకు ఇటు చెప్పేదాకా, అరే ఈత రాదా నీకు, ఈదటువంటి ఏంటనుకుంటున్నావు, 2 చేతులతో పొట్ట కిందకు నీళ్లు లాక్కోవాలని చెప్పి ఒడ్డు మీద ఉండి యాక్షన్ చేసి చూపిస్తున్నాడు, కానీ లోపలికి వెళ్ళి వాడిని మాత్రం బయటికి తీసుకురావట్లా. 3వ వాడు వచ్చాడట, ఆ దారిలో నడుచుకుంటా వెళతా, ఒకడేమో నీ కర్మఫలం రా నువ్వు అనుభవించన్నాడు, ఇంకొకడేమో జస్ట్ ఒడ్డు మీద ఉండి యాక్షన్ చేసి చూపిస్తున్నాడు. 3వ వాడు వచ్చి అమాంతంగా చెరువులోకి దూకి మునిగిపోయే చిన్నపిల్లవాని యొక్క జుట్టు పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చి వాడి ప్రాణాలని రక్షించాడు. లోకంలో ఉండే వాళ్ళు ఎట్టాగా ఉంటారంటే మొదటి ఇద్దరులాగానే ఉంటారు. అయ్యా ఈ దేవుని చిత్తం నువ్వు భరించాలి, నువ్వు అనుభవించాలి అంటారు. ఇంకొకళ్ళు అంటారు, ఏమనంటారు తెలుసా, బయటపడటానికి ఇట్లా చేయి బ్రదర్, అట్లా చేయి బ్రదర్, ఇలాగ చేసి సిస్టర్, అలాగను చేసి సిస్టర్ అని
అంటాడు. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు ప్రార్థన చేయవా? నాకేం బాధలు లేవుగా, నాకేం ప్రార్థన. ఇదివరకు మీరు కూడా చక్కగా ప్రార్థన అనగానే గలగలగలగలగ శబ్దం వినపడేది. ఇప్పుడేమో ప్రార్థన అంటే ఆయనే చేస్తాడులే, ఆయనే చేస్తాడులే. వెళ్ళకపోతే ఎట్టా? వెళ్ళాం కూర్చున్నాం. బాధ నీకు వస్తే అప్పుడు తెలిసిద్ది, బాధ నీకు వస్తే తెలిసిద్ది. జాగ్రత్త. అందుకనే ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళ బాధలు మనం అనుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడయ్యి ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడంట, ఇదిగో ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దాస్యంలో నుంచి బయటికి తీసుకురావటానికి నేను ఒక ప్రణాళిక ఏర్పాటు చేశా. అయితే ఇప్పుడు వాళ్ళు బయటికి రావటానికి నువ్వు నాకు కావాలయ్యా మోషే, నేను నీకు తోడయ్యి ఉంటా, ఆ జనులకు కూడా తోడయ్యి ఉంటాను అని చెబుతా ఉంటాడు. కనుక మనం కూడా అండి ఎప్పుడు కూడా కష్టకాలంలో నుంచి బయటపడాలి అని అంటే దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. ఎందుకు? ప్రార్థన చేద్దాం అని అంటానంటే ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. లోకంలో గొప్పోళ్ళ మాట చాలామంది వింటారు, కానీ దేవుని దృష్టిలో గొప్పోళ్ళ మాట దేవుడు తప్పకుండా వింటారు. దేవుని దృష్టిలో గొప్పోళ్ళు ఎవరనంటే ధనం ఉన్నోళ్ళు, వెండి ఉన్నోళ్ళు, బంగారం ఉన్నోళ్ళు, బలం ఉన్నోళ్ళు, బలగం ఉన్నోళ్ళు అని మీరు అనుకుంటాం. లోకంలో ఎవరు గొప్ప అనంటే ఇవన్నీ ఉన్నోడు గొప్పోడు అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఎవరు గొప్పోళ్ళో తెలుసా? తనను తాను తగ్గించుకుంటారే. ఎవరైతే వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటారో చూడండి, అహాన్ని గర్వాన్ని విడిచిపెట్టి, అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టం, వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. అందాకే ఎందుకు, ఓసారట ఒక అనాథ ఉన్నాడు, అందరినీ కోల్పోయాడు, ఇల్లు వాకిలి లేకపోయింది, చివరికి కడుపును పుట్టినోళ్ళు, కట్టుకున్నోళ్ళు, నాన్న వాళ్ళు అందరూ రాలిపోయారు. ఆ ముసలాయన ఒక్కడే మిగిలాడంట, నమ్మకస్తుడు. ఆ ముసలాయన ఓ రోజున ఊరు బయట రాజుగారు కట్టించిన సత్రంలో తలదాచుకున్నాడు. భయంకరంగా ముసురు పట్టింది, తుఫాను గాలి. ఆ ఊరు గాలిలో ఆ సన్న చినుకు రాలతంటే ఆ సత్రంలో ఒక ప్రక్కన చిన్నపాటి బస్ షెల్టర్ లాంటిదన్నమాట, అందులో తలదాచుకుని గసగస వణుకుతా ఉన్నాడట. రాజు మారువేషంలో తిరగటం ఆ రోజుల్లో అలవాటు. వాళ్ళు మారువేషాల్లో ఎక్కడన్నా గుంపు కూర్చుంటే ఆ గుంపు దగ్గరికి వెళ్ళి మాట కలిపి, అయ్యా మీ రాజ్యంలో పాలన ఎట్లుంది, మీ రాజు బాగా పాలిస్తున్నాడా, మీ రాజు మిమ్మల్ని చూస్తున్నాడా బాగా, ఇట్లా ఎంక్వైరీ చేసుకొని, ఏం రాజులేండి పనికి మాలిన రాజు, అన్ని బాధలు పెడుతున్నాడు, కప్పం పన్ను ఎక్కువ వేస్తున్నాడు అయ్యి అని అంటే వాటిని సరి చేసుకునేవాళ్ళు. ఇదివరకు అంత యథార్థంగా ఉండేవాళ్ళు. సరే ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడనంటే, ఆ రాజ్యానికి రాజుగా ఉన్న ఆయన మారువేషంలోనట ఆ ఊరంతా తిరుగుతా కాస్త చినుకు ఎక్కువయ్యేసరికి ఆ సత్రంలోనికి, ఆయన గట్టించిన ఆ సత్రంలోనికే వెళ్ళాడు. వెళ్ళి అటు నిల్చునేసరికి అక్కడ గసగస వణుకుతూ ఉన్న ఆ ముసలాయన్ని చూసి అడుగుతున్నాడంట, బాయ్ ఎవరు నువ్వు, ఎవరు లేరా, ఈ తుఫాను గాలిలో ఎక్కడ పడి ఉన్నావేంటి అన్నానంటే, బాబు నాకు ఎవరు లేరయ్యా. మరి ఇల్లు వాకిలేమి లేదా? లేదు బాబు నాకు ఏమి లేదయ్యా. మరి ఎక్కడెందుకు ఉన్నావు? మా రాజుగారు అయ్యా, ధర్మాత్ముడయ్యా, దేవుడు లాంటివాడయ్యా, ఆయన గట్టించిన సత్రమే నాకు ఆశ్రయం అయ్యా. బజారుకి వెళ్ళి 4 ఇళ్ళు అడుక్కుంటా, ముద్ద పెడతారు తింటాను, రాజుగారు గట్టించిన ఇందులో బతుకుతున్నానయ్యా, మా రాజు చాలా గొప్పోడయ్యా అని చెప్పి గజగజ వణుకుతుంటే ఆ రాజు మీద ఉన్న వెట్ట కలిగించే దుప్పట ఒకటి ఆ ముసలాయనకి ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే తన సైనికులను ఇద్దరిని పంపించి సత్రంలో ఉన్న ముసలాయన్ని పిలిపించి అడుగుతున్నాడంట, ఏమయ్యా నీకు ఎవరు లేరా? బాబు లేరయ్యా. మరి ఎక్కడ ఉంటున్నావు నువ్వు అన్నానంటే, తమరు గట్టించిన సత్రం ఉంది కదయ్యా ఊరు బయట, అందులో కాలం గడుపుకుంటున్నా, 4 ఇళ్ళు అడుక్కొని తింటున్నా, అందులో గడుపుతున్నానయ్యా అన్నాడంట. అన్న తర్వాత, సరే నేను నీకు ఒక పని ఇస్తాను, ఊరు బయట నాకు ద్రాక్ష తోట ఉన్నది కదా, ఆ ద్రాక్ష తోటను భద్రంగా కాపాడుకుంటా ఉండు, అందులో చిన్నపాటి గుడిసె ఉంది కదా, దానిలో నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తా, 3 పూట భోజనం పెడతా, నీకు ఏది తక్కువ కాకుండా చూసుకుంటా, పని చేస్తావా అన్నానంటే ఆయన అన్నాడంట, మహాప్రసాదం బాబు, ఇంతకు మించింది ఏం దొరికిద్ది నాకు, తప్పకుండా నీ సేవ చేస్తానయ్యా అన్నాడంట. అంతా అయిపోయిన తర్వాత జరిగిన కార్యం, ఆ రాజుగారట ఆయన గుడిసెలో పెట్టి ద్రాక్ష తోట భద్రంగా చూసుకోమన్నాడంట. చూస్తా ఉన్నాడు. మధ్యలో ఈ రాజు ద్రాక్ష తోట దగ్గరికి వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా ఈయన ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది ముసలాయనకి. చెప్తాడంట, రాజా రాత్రే నాకు ఒక కళ వచ్చిందయ్యా. అవునా, ఏంటి కళ అనంటే, రాజ్యంలో ఈ సంవత్సరం పంట ఇట్ట బండబోతుంది, మనకింత మేలు జరిగిద్ది, ఇట్లా ఉపకారం జరిగిద్ది, ఇవన్నీ చెప్తున్నాడంట. ఈ ముసలాయన చెప్పిన ఇవన్నీ జరుగుతూ ఉంటే రాజుగారికి కూడా ఈయన మీద, ఈయన ప్రార్థన మీద, ఈయన నమ్ముకున్న దేవుని మీద మంచి నమ్మకం అన్నది. సరే ఒక రోజునట రాజుగారు వచ్చేసరికి ఈ ముసలాయన
గుడిసెలో నుండి బయటకు వచ్చి రాజుగారిని గుర్రాన్ని చూడగానే వెంటనే ముఖం వికారంగా దుఃఖంగా ఉన్నదంట. వెంటనే రాజుగారు అడుగుతున్నాడు, ఏమయ్యా ఏమైంది, నీకేమన్నా ఆరోగ్యం బాగుండలేదా, లేకపోతే నేను అందించేవి నీకేమన్నా తినటానికి ఉండటానికి చాలట్లేదా, ఎందుకు ఇట్లాగునున్నావు అని అంటే, రాజా అంత మాట అయ్యా, కడుపును పుట్టిన బిడ్డని తల్లి ఎట్లాగును చూసిద్దో అలాగును చూస్తూ ఉన్నావయ్యా, నాకు ఏం తక్కువయ్యా మీ పాలనలో, మరి ఎందుకు నీ ముఖం ఇట్లాగును దిగులుగా ఉన్నది ఈరోజు అన్నానంటే, అప్పుడు రాజుతో అన్నాడట, రాత్రి ఒక కళ వచ్చిందయ్యా, నాకు కళ వచ్చిందే, ఆ కళ కోసం నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు, ఏంటి కళ అనంటే, దేవుడే రాత్రి నా కళలో నాకు చెప్పింది ఏంటనంటే, ఈరోజు రాత్రికి ఈ రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తి చనిపోబోతున్నాడని చెప్పాడయ్యా అన్నాడంట. అనగానే దానికి నీకెందుకు బాధ అన్నాడు. రాజ్యంలో గొప్ప వ్యక్తి ఎవరు? రాజే. అయ్యా ఈ రాజ్యానికి గొప్ప వ్యక్తి నువ్వే కదా, నా కడుపు నిండా భోజనం పెట్టావు, కట్టుకోవటానికి ఇచ్చావు, నాకంటూ ఒక ఆశ్రయం ఇచ్చావు, ఎంత ప్రేమ కలిగిన రాజు అయ్యున్నా నీ మరణం ఈ రాత్రికి అని చెప్పి రాత్రి నాకు దేవుడు తెలియజేశాడయ్యా, బాధేస్తుంది దిగులేస్తుంది అన్నాడంట. ప్రార్థన చేసుకునే ముసలాయన. ఆ రాజు అన్నాడంట, ధీరుడు కదా, ఆయన అన్నాడంట, నేను చావటం ఏంటి, ఏం కాదు, ధైర్యంగా ఉండ, నాకేం రాదులే, కానీ ఎటువంటి పిచ్చి మాటలు ఏమొద్దు, నేను ఇప్పుడే చావనులే, చాలా ఆరోగ్యంగా ఉన్నా అన్నాడంట. అని ఇంటికి వెళ్ళాడు. అయితే మధ్యాహ్నం దాకా ధైర్యంగానే ఉన్నాడు, సాయంత్రం కూడా బాగానే ధైర్యంగా ఉన్నాడు. చీకటి పడే కొద్దీ రాజుగారికి కూడా కొద్దిగా భయం పట్టుకుంది. ఎందుకని? ఈ ముసలాయన చెప్పిన ప్రతి కళ నెరవేరింది, ప్రతి మాట నెరవేరింది. అమ్మ బాబోయ్ ఒక్కటి కూడా తప్పిపోలేదు అని చెప్పింది, మరి ఈ రాత్రి నా ప్రాణం పోద్ది అన్నాడు కదా, ఒకవేళ నిద్రపోయితే నిద్రలో ఊపిరాగిద్దేమో, అందుకని నిద్రపోకుండా జాగారం చేద్దామని నిశ్చయించుకున్నాడు. పోనీ కిందకి దిగితే కాలు కింద పడితే ఏ విషపురుగు వచ్చి నన్ను కాటేసి చంపిద్దు అని చెప్పి మంచం కూడా దిక్కకుండా చీకటి పడకముందు ఎక్కిన మంచం మీదనే కూర్చున్నాడు. చుట్టూ హై సెక్యూరిటీ పెట్టుకున్నాడు. కాలు కింద పెట్టట్లా, కునికేయట్లా, రెప్పేయట్లా, నిద్రలో ప్రాణం పోద్దేమో అని చెప్పి భద్రంగా తనను తాను కాపాడుకుంటున్నాడు. నడిజాము అయిపోయింది, తెల్లవారుజాము అయిపోయింది, తెల్లవారబోతుంది. రాజు కోపం వచ్చింది, ఈ రోజంతా నా నిద్రని భంగం చేసిన ముసలోని పట్టరండి సంగతి చూద్దామన్నాడంట. ఇద్దరు సైనికులు వెళ్ళి ఆ గుడిసి గుమ్మం తట్టారంట. పిలుస్తున్నారు, ఏమయ్యా రాజుగారు నేను తీసుకురమ్మన్నాడు అన్నానంటే తలుపు తెరవట్లేదంట. 4-5 సార్లు పిలిచారు. కోపం వచ్చింది వీళ్ళకి. ఎంత ధైర్యం, రాజు ఇచ్చిన ఉప్పు కారం తిని ఆయన పిలుస్తున్నాడంటే బయటికి రావా నువ్వు అని చెప్పి తలుపు బద్దలుగా దోసేసి అలాగును చూడగానే ఆయన గుమ్మం వైపు వీపు పెట్టి అటు ప్రక్కకు తిరిగి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడంట. నిల్చొని చెప్పారంట, హే రాజుగారు పిలుస్తున్నాడని ఇందాక నుంచి చెబుతుంటే ఎన్ని ప్రార్థన ఏంటి, నీ వ్యవహారం ఏంటి, లే పైకి లేసిరా అన్నారంట. లేవట్లేదంట. కోపం వచ్చింది. ఎంత ధైర్యం నీకు, రాజుగారు ఉప్పు కారం తింటా, రాజుగారు పిలుస్తున్నాడంటే రావా బయటికి, లేవా ప్రార్థనలోంచి అని వెళ్ళిపోయేలాగున ఆ షర్ట్ కాలర్ పట్టుకొని లేపుదామని కోపంతో పట్టుకుంటే ఓ ప్రక్కకు పడిపోయాడు. ఏంటి సంగతి అన్నానంటే, ప్రార్థన చేయటానికి రాత్రి కూర్చున్నాడు, ప్రార్థనలోనే ఆ ముసలైన ప్రాణం పోయింది. వెంటనే రాజుగారికి ఆ వార్త చెప్పారంట. అప్పుడు రాజుగారు ఏమన్నాడు తెలుసా, ఆ ముసలాయన చెప్పిన కళ ఏది నెరవేరకుండా తప్పిపోలేదు, ఇదిగో ఇది కూడా ఆయన చెప్పిన మాట నెరవేరింది. ఏమిటది అనంటే, ఈ రాత్రి మన రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తి చనిపోబోతున్నాడు అన్నాడు కదా. ఎవరు గొప్ప వ్యక్తి అనంటే, కూటికి లేనివాడు, గుడ్డకి లేనివాడు, నాన్నవాళ్ళు, బలగం కానీ బలము కానీ ఏమీ లేని ఆ ముసలాయనే గొప్పవాడు. అంటే ప్రార్థనాపరుడే గొప్పవాడు, దేవుని కలిగిన వాడే గొప్పవాడు. ఎంతున్న నేను గొప్పవాడిని కాదు, దేవుడు తన దృష్టికి ఎవరిని గొప్పవాళ్ళుగా చూసుకుంటున్నాడనంటే, ఏమి లేకపోయినా తనను నమ్ముకొని తనకు మొర్ర పెట్టేవాళ్లే ఆయన దృష్టికి గొప్పవాళ్ళు అని చెప్పి ఆనాటి నుంచి ఆయన ప్రార్థనను అలవాటు చేసుకున్నాడంట చక్రవర్తి. దేవునికి స్తోత్రం. కనుక మనం కూడా అండి మన కష్టకాలంలో దేవునికి మొర్ర పెడితే దేవుని దృష్టికి మనం గొప్పవాళ్ళము అవుతాం. ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టారు, దేవుడు వారి మూలుగును విన్నాడు, వారి స్థితిని చూచాడు, వారి మొరనాలకించాడు. ఆయన ఆకాశము నుండి దిగి వచ్చి వాళ్ళ గొప్ప విడుదలని
ఇస్తున్నాడు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు, వాటన్నిటిలో నుండి మనం కూడా బయటపడటానికి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుని సన్నిధిలో మనం మొర్ర పెడితే దేవుడు మనకి మేలు చేస్తాడు. అంచేత మిగిలిన కొద్ది దినాలైనా దేవుని సన్నిధిలో మొర్ర పెడదామండి. నిండు మనసుతో ప్రార్థన చేద్దామండి. మనపూర్వకంగా ఆయనకి విజ్ఞాపన చేద్దామండి. అయ్యా, నా జీవితంలో ఈ కష్టాలు ఉన్నాయి, నా బ్రతుకులో ఇన్ని కష్టాలు ఉన్నాయి, నా బ్రతుకులో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయ్యా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని వీటిల్లో నుంచి నన్ను విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు నీ వైపు చూస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీ గొప్ప దీవెన